వెల్కమ్ టు ఎంఆర్సీ డైరీస్. ఇవాళ ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చానండి. ఇది ఆన్లైన్ కొనింది కాదు, ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది, కానీ నేను బయట పర్చేస్ చేశాను. చూసినప్పుడు చాలా టెంప్టింగ్ అనిపించింది ప్రోడక్ట్. ఇది వచ్చేసేసి ఎయిర్ కూలర్ ఫ్యాన్ అండి. ఇది దేనికి తీసుకున్నానంటే ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంది అని విన్నాను. ప్లస్ ఏంటంటే ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చండి. ఇదిగోండి ఈ స్ట్రిప్ ఉంది కదా, దీన్ని పట్టుకొని ఎక్కడికైనా మనం మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఏంటంటే సింగిల్గా ఒక పర్సన్ కూర్చొని ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరికి అవసరం లేదు. అంటే మన వరకు టేబుల్ మీద కూర్చున్నా, కిచెన్లో వర్క్ చేసుకుంటున్నా, ఎప్పుడైనా సరే మనం దీన్ని వాడుకోవడానికి చాలా కంఫర్టబుల్. సార్ ఈ ప్రోడక్ట్ మనం ఓపెన్ చేసి చూద్దాము. ఇది యాక్చువల్గా దీనికి పవర్ కార్డ్ అండి. ఇది దీన్ని యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారండి. దీన్ని చూసుకొని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది ఫ్యాన్ అండి. ఫ్యాన్ అన్న ఆప్షన్ ఉంది. దీనిపైన 3 డాట్స్ ఉన్నాయి. ఇది మిస్ట్ అనమాట. మనకి వాటర్ ఎలా కావాలి అనుకుంటున్నామో దానిపైన 3 డాట్స్. ఇది వచ్చేసి లైట్ ఆప్షన్ అండి. ఇది 2-3 సార్లు ప్రెస్ చేస్తే డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఆల్మోస్ట్ 7 కలర్స్ దాకా వస్తాయండి. ఇందులో వచ్చేసి టైమర్. సో 1 టైం ప్రెస్ చేస్తే 1 అవర్ అని, అలాగా షట్ డౌన్ అవడానికి ఈ 3 ఆప్షన్స్ పెట్టుకుంటే దాని ప్రకారంగా ఇది షట్ డౌన్ అయిపోతుంది. సో ఇందులో వచ్చేసేసి ఈ 3 అనేది ఎందుకు ఇచ్చారంటే ఫ్యాన్ ఒక్కసారి ప్రెస్ చేసినప్పుడు ఒక స్పీడ్, రెండోసారి ప్రెస్ చేస్తే రెండో స్పీడ్, అట్లాగా 3 స్పీడ్స్ వస్తుందండి. ఇది కూడా మనకి ఇక్కడ ఈ ఏవైతే హోల్స్ కనిపిస్తున్నాయో ఈ హోల్స్ నుంచి మనకి మాయిశ్చర్ రిలీజ్ అవుతుందండి. మాయిస్ట్ అది ఎన్ని హోల్స్ నుంచి కావాలి అన్నది ఈ 3 ప్రెస్ చేసిన తర్వాత ఈ 5 హోల్స్ నుంచి వస్తుంది. లేకపోతే ఆప్షనల్గా 2, 3 అలా వస్తుంది అనమాట. ఇది వచ్చేసేసి ఫ్యాన్ అండి. రొటేటబుల్ ఫ్యాన్. మనం పైకి కిందకి మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇందులో మనం ఏమంటారు, ఈ డ్యాంప్ మెటీరియల్ ఉంది కదా, డ్యాంప్ మెటీరియల్లో ఇందులో మంచి స్మెల్ రావాలి అనుకుంటే కనుక ఇందులో మనం స్ప్రే చేసి పెట్టుకోవచ్చు. ఈ పైన ఉన్న ఈ పార్ట్ని వరకు తీసేస్తే లోపల ఉన్న ఫ్యాన్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఏమి ఇష్యూ ఏం కాదు, ఈజీ టు హ్యాండిల్ ఇట్. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఈ పైన మనకి ట్యాంక్ వస్తుందండి. ఈ ట్యాంక్ చూసారా ఇట్లా వస్తుంది. ఇందులో ఇంకా ఐస్ పీసెస్ వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఒక మెజర్మెంట్ లాగా ఇచ్చారండి. ఈ సైడ్లో ఒక లైన్ డ్రా చేసినట్టుగా ఉంటుంది. ఆ లైన్ వరకు మనం వాటర్ పోసుకోవచ్చు. సో ఒక్కసారి నేను ఆపరేట్ కూడా చేసి చూపిస్తాను ఎట్లా వస్తుంది ఏంటనేది. జనరల్గా ట్యాప్ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. ఓకే, నేను అంతవరకు కూడా పోయట్లేదు, ఒక లెవెల్ కిందకే ఉంచుతున్నాను. జస్ట్ క్యాప్ ఓపెన్ చేయటం, వాటర్ పోర్ చేయటం, దెన్ మూత పెట్టేయడం. అండ్ దీనికి ఛార్జింగ్ ప్లగ్ ఉందండి. దీని బ్యాక్ సైడ్ వస్తుంది. ఇక్కడ ప్లగ్ పాయింట్ వచ్చిందండి. దీనిలోకి మనం ఫిక్స్ చేసిన తర్వాత దీన్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు అండి. జనరల్గా మనం ఫోన్ ఛార్జింగ్ ఎలాగ పెడతామో అట్లాగే అడాప్టర్ యూస్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇది తీసేసి మనం మన పవర్ బ్యాంక్ కానీ ఆర్ఎల్స్ ల్యాప్టాప్స్కి కానీ వాటికి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి పెట్టి చూపిస్తాను. చూడండి, పెట్టంగానే లైట్ మారిపోవడం మొదలైంది. ఇదేమో ఫ్యాన్ అండి. 3 స్పీడ్స్లో ఫ్యాన్. మాయిస్ట్ 3 లెవెల్స్ మాయిస్ట్. ఇదేమో బల్బ్ కలర్. ఇది వచ్చేసి టైమర్. మనం 1 టైం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా 1 అవర్ తర్వాత అలాగా ఆఫ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఫ్యాన్ ఆన్ చేద్దామండి. ఫ్యాన్ తిరగటం మొదలుపెట్టింది. 1 స్పీడ్లో తిరుగుతుంది, 2 స్పీడ్, 3 స్పీడ్ అండి ఇది. దీన్ని మనం పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు మాయిశ్చర్ ఆన్ చేస్తున్నాను. సో 1 టైం అనగానే ఓన్లీ 1 నాజిల్ నుంచే ఎయిర్ వస్తుంది, మాయిశ్చర్ వస్తుంది. 2 స్పీడ్, 3rd లెవెల్. ఇప్పుడు అన్నిట్లో నుంచి మాయిశ్చర్ వస్తుందండి. ఇందులోనే మన ఐస్ కనుక డ్రాప్ చేసుకున్నట్టయితే ట్యాంక్లో చాలా చిల్గా ఉంటుంది. సింగిల్ పర్సన్కి అయితే హ్యాపీ థింగ్ అండి. టేబుల్ మీద పెట్టుకొని వాడుకోవచ్చు. మనకి లైట్ ఏమీ లేనప్పుడు కూడా ఈ పాయింట్స్ దగ్గర మనం ఫ్యాన్ కానీ వీటి దగ్గర బ్లూ కలర్ ఎల్ఈడి లైట్స్
మనకి బ్లింక్ అవుతూ కనిపిస్తున్నాయి చూడండి, ఏ లెవెల్లో ఉందో మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ట్యాంక్కి లైట్గా ఆన్ చేసి చూపిస్తున్నాను. ఓకే, సో ఇది నైట్ టైం మనకి మన బెడ్ పక్కన బెడ్ ల్యాంప్లా కూడా యూస్ చేస్తుందండి. సో ఇట్లా మల్టిపుల్ కలర్స్ వస్తే అన్నీ అయిన తర్వాత లైట్ ఆఫ్ కూడా అయిపోతుందండి. సో ఇదైతే లైట్ ఆన్ చేసి చూపిస్తాను, నార్మల్ లైట్స్. ఇప్పుడు ఇంతలాగా వస్తుంది కదా, ఇది ఎలా వస్తుందో కూడా మాకు చేతికి టచ్ చేసేట్టు చూపిస్తానండి, మీకు తెలుస్తుంది. ఒక 1 minute పెట్టంగానే చూడండి తడి తెలుస్తుంది కదా మీకు. అండ్ మొత్తం తడిచిపోయేటట్టుగా రాదండి, బట్ యూ విల్ ఫీల్ లైక్ ఒక మంచి నైస్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మనకి బ్రీజ్ ఎలా వస్తుందో ఆ బ్రీజ్ వస్తుందండి. ఇది చాలా బాగుంది నాకైతే. ఈ ప్రోడక్ట్ నా వైపు నుంచి అయితే 10కి 9 points ఇచ్చేస్తాను. సింగిల్గా ఉన్నప్పుడు బెస్ట్గా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఒకసారి టెస్ట్ చేశానండి. ఈ లెవెల్ ఆఫ్ వాటర్ నాకు అట్లీస్ట్ 1.5 hour, అంటే ఈ ట్యాంక్లో ఇంతవరకు ఫిల్ చేసుకున్నది 1.5 hour to 2 hours అయితే ఖచ్చితంగా వచ్చిందండి. ఇంకా యూసేజ్ని బట్టి నాకు తెలియాలి, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా కూడా వాడితే వస్తుందని. ఒక్కసారి వాటర్ డౌన్ అయిపోయిన తర్వాత స్లోగా ఈ లెవెల్స్ అన్నీ డౌన్ అవుతాయండి. ఇప్పుడు తగ్గిద్దాం చూడండి, ఇదిగోండి. ఇప్పుడు మళ్ళీ వాటర్ లెవెల్ కిందకు వచ్చేసేటప్పటికి ఒకటే నాజిల్ పనిచేస్తుంది. ఈ మాయిశ్చర్ కానీ మిస్ట్ కానీ వచ్చేది వాటర్ లెవెల్ని బట్టి కూడా ఉంటుందండి. మీరేం భయపడాల్సిన పని ఏం లేదు. ఎందుకు ఈ 2 వర్క్ అవ్వట్లేదు అని చెప్పి మీరు భయపడాల్సింది ఏం లేదు. ఇందులో ఉన్న ఒక్కటే నెగిటివ్ పాయింట్ నాకు అనిపించింది ఏంటంటే, ఆల్ ద టైమ్ మనం దీన్ని ఛార్జ్లో ఉంచే వాడుకోగలమండి. బ్యాటరీ లాగా వాడే అవకాశం లేదు. బట్ ఇంట్లో ఉన్నప్పుడు సింగిల్గా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా వాడుకునే ఈజీగా ఉండే ప్రోడక్ట్ అండి. ఇక్కడ లాక్ అండ్ అన్లాక్ బటన్స్ ఉన్నాయండి. ఇది ఓపెన్ చేస్తే లోపల ఇందాక చూపించే స్పాంజ్ మీద పర్ఫ్యూమ్ అనేది డ్రాప్ చేసుకొని పెట్టుకుంటే మనకి మాయిశ్చర్తో ఈ చల్లదనంతో పాటు మంచి స్మెల్ కూడా వస్తుంది, మంచి ఫ్రేగ్రెన్స్ కూడా వస్తుంది. ఇది ఈజీ టు ఆపరేట్. అండ్ ఇది తీసేస్తే లోపల ఉన్న ఫ్యాన్ కూడా డే టు డే క్లీన్ చేసుకోవచ్చు. పెద్ద మెయింటెనెన్స్ ఉన్న వస్తువేం కాదండి. నార్మల్ ఒక తడి బట్ట పెట్టి నీట్గా తుడుచుకున్నా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. దీనికి తోడు ఇది ఒక మనకి బెల్ట్ లాగా వచ్చిందండి. ఈ బెల్ట్తో మనం క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉందండి. ఈ బెల్ట్ అయితే వాడు ఫిక్స్ చేయకుండా ఇచ్చాడు, ఏం పెద్ద వర్క్ ఏం లేదండి. ఇక్కడ ఒక స్లిట్ లాగా ఇచ్చాడు, దాన్ని ఈ బటన్కి తొడిగేస్తే దట్స్ ఇట్. ఇలాగ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఆన్లైన్ అమెజాన్లో కానీ వాటిలో నేను చూసానండి, ఈ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. అరౌండ్ 1600 or 1700 ఉంది. నేనైతే ఇది ఆన్లైన్ తీసుకోలేదు, బయట స్టోర్స్లోనే తీసుకున్నాను. హార్ట్ టచ్ కలెక్షన్స్ అనే దాంట్లో తీసుకున్నాను. మీరు దానికి కూడా అప్రోచ్ అవ్వచ్చు. అమెజాన్ లింక్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎవరైనా కావాలంటే జస్ట్ గో అండ్ ఈ ప్రోడక్ట్ ఎట్లా ఉంది, నచ్చిందా లేదా అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.